వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహిస్తుంది. దీనికి కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ 20 రోజుల్లో ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, అసలు మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే అంశాలపై ఇప్పుడు మనతో కృష్ణారెడ్డి సార్ గారు ఉన్నారు. కృష్ణారెడ్డి సారు మీకు తెలిసిందే, చాలా సీనియర్ ఫ్యాకల్టీ, చాలా బుక్స్ రాశారు ఆయన, అండ్ హీఈస్ ఏ సీనియర్ మెంటర్. సార్ వెల్కమ్ టు sakshiyeducation.com. థ్యాంక్ యూ. అలాగే కొత్త రెఫరెన్స్ బుక్స్ కూడా ఇప్పటి నుంచి కొత్త ఏ బుక్ చదవద్దు, బట్ ప్రాక్టీస్ చేయమని చెప్తాను. డూ ప్రాక్టీస్ టెస్ట్, బట్ డోంట్ రీడ్ ఎనీ అదర్ న్యూ బుక్. ఒకవేళ ఏదైనా చదవడం అంటే మళ్ళీ పూర్తిగా మానేయకూడదు. 2 అంశాలు ఉంటాయి, రీడింగ్ వేరు, రెఫరెన్స్ వేరు. రీడింగ్ అంటే పేజ్ 1 నుంచి పేజ్ 30 వరకు పోవడం. రెఫరెన్స్ ఏంటంటే మీరు చదువుతున్నారు, ఉదాహరణకు కుటుంబం అనే వ్యవస్థ పైన చదువుతున్నారు, ఒక డౌట్ వచ్చినప్పుడు ఆ కుటుంబము దగ్గర ఎక్కడ డౌట్ వచ్చిందో ఆ పేజీకి వెళ్ళి అక్కడ రెఫర్ చేయాలి, సంప్రదించాలి. బట్ డోంట్ రీడ్ ఎంటైర్ కుటుంబం చదవద్దు. కుటుంబంలో ఏ పాయింట్ అయితే డౌట్ వచ్చిందో ఆ పాయింట్ ఏం చేయాలి మీరు? రెఫరెన్స్ వేరు, రీడింగ్ వేరండి. రీడింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ రెఫరెన్స్ చేయండి. ఇప్పుడు మీరు చదువుతున్న ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ భారతదేశంలో సంభవిస్తున్న పరిణామాల్లో ఫెమినైజేషన్ ఆఫ్ వర్క్ అని ఒక పదం వచ్చింది. ఫెమినైజేషన్ ఆఫ్ వర్క్ అంటే ఈరోజు స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని చేస్తున్నారు. ఇది స్త్రీ చేసే పని అనేది లేదు ఈరోజు. కనుక స్త్రీలు అన్ని పనులు చేస్తున్నారు కనుక దిస్ ఈస్ కాల్డ్ ఫెమినైజేషన్ ఆఫ్ ది వర్క్ అంటారు. అది మీకు తెలియదు అనుకోండి, ఆ ఫెమినైజేషన్ వర్క్ అనే చాప్టర్లో ఆ టాపిక్ మాత్రమే చదవండి, మిగతా మళ్ళీ చూసేయాలి. దిస్ ఈస్ కాల్డ్ రెఫరెన్స్. అలా చేయాలి.